నమస్కారం. మాటలో మాటట. మనలో మాట విన్నాం గానీ, ఈ మాటలో మాట ఏంటండి? ఈవిడ ఎప్పుడు అంతే. ఏదో ఒక కొత్త ప్రయోగం అంటూ ఉంటుంది. ఆవిడ చెప్పినవి మనం అనుసరించాలంటూ ఉంటుంది. దానివల్ల ఇంకా కొత్త పదాలొస్తాయి. కొత్త అర్థాలొస్తాయి అంటుంది. ఈ తెలుగు చోట ఆవిడ ఎప్పుడూ ఇంతేనండి. అసలావిడ ఏం చెప్తుంది? మాటంటే మనకు తెలియదా? ఇప్పుడు ఆవిడ దగ్గర నేర్చుకోవాలా అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు. మాటలో మాట ఏంటండి అని మీరు నన్ను అడుగుదామని కూడా అనుకుంటున్నారు. అందుకే నేను ఆ మాటలో ఉండే తెలుగు మాటలో ఉండే తీయదనాన్ని, మధుర్యమని, మధువుని మరింత ఆస్వాదించడానికి ఈనాటి ఎపిసోడ్ అయిన మాటలో మాట అనే కార్యక్రమాన్ని మనం ఈరోజు సరదాగా పాల్గొంటున్నాం కార్యక్రమంలో. రండి. ఈ కార్యక్రమానికి ఉన్న నిబంధనలేంటి? వాళ్ళు చెప్పినది ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? మనం గమనించాల్సింది ఏంటి? గ్రహించాల్సింది ఏంటి? అనేది ముచ్చటించుకుందాం. ఇక్కడ 3 విభాగాలు ఉన్నాయి ముందున్నట్టుగానే. ప్రతి విభాగానికి ఇంకొక చిన్న తోక, ఇంకో చిన్న విభాగం కూడా బి అని పెట్టారు. మొదటి విభాగంలో ఒక పదములు ఇచ్చారు. 1, 2, 3 పదాలు ఇచ్చారు ఏలో. ఇక్కడ 2 పదాలు. ఈ పదాలలో వాళ్ళు ఏమంటున్నారంటే అక్షరము మార్చం. ఏ అక్షరం మార్చరు? మొట్టమొదటి అక్షరాన్ని మార్చము. మొదటి అక్షరములు మార్చము. కానీ 2, 3 అక్షరాలని ఆ అక్షరాన్ని ఇటువైపు ఉన్న అక్షరాన్ని అటువైపుకి తీసుకొచ్చి కొత్త పదాలు, అది కూడా అర్థవంతమైన పదాలను తయారు చేస్తున్నాము, గమనించండి అంటున్నారు. అది ఏంటంటే ఇక్కడ రు అనే పదం. ఇందులో ఈ మొదటి అక్షరాన్ని వాళ్ళకి ఏమీ ముట్టుకోరు. ఈ 2 అక్షరాల్లో ఉన్న వాటిని ఈ 3వ అక్షరాన్ని రెండవ అక్షరంగా, రెండవ అక్షరాన్ని 3వ అక్షరంగా, ఈ తీని ఇలాగే తీసుకొచ్చి ప్రథమాక్షరాన్ని ఇలాగే పెడుతున్నారు. అప్పుడు చిగురు అంటే చెట్టు, తీగ వేసే చిన్నవి అర్థం ఇచ్చే పదము చిరుగు, చిరిగిపోయింది అని వేరే అర్థాన్ని ఇస్తుంది. మీరు చమత్కారం చూసారా? మొట్టమొదటి అక్షరం ఏమి మార్చలేదు. 3 అక్షరాల పదం ఉంది. మొదటి అక్షరాన్ని మార్చలేదు. 2, 3 అక్షరాల స్థానాన్ని 3వ అక్షరం స్థానం రెండవ అక్షరంగా, రెండవ అక్షర స్థానం 3వ అక్షరంగా మార్చి మరొక కొత్త అర్థవంతమైన పదాన్ని మనకి అందించారు. అదేవిధంగా రెండవది ఈ ఆ అనే అక్షరాన్ని మేము అసలు ముట్టుకోము. అదురు, అదిరింది అంటాం కదండి, అదురుతోంది అంటాం కదండి, అంటే కదిలిపోతోంది అని, బ్రహ్మాండంగా ఉంది అని చెప్తాం కదండి. దానికి వాళ్ళు ఈ మొదటి అక్షరాన్ని తీసుకోకుండా ఈ రెండవ అక్షరాన్ని 3వ అక్షరాన్ని రెండవ అక్షరంగాను, రెండవ అక్షరాన్ని 3వ అక్షరంగాను మలిచి ఈ ఆని కలిపి, అప్పుడు అదురు అనే పదం కాస్త అరుదు, సామాన్యమైనది కాదు, చాలా తక్కువగా దొరుకుతుంది, వెరీ రేర్ అంటారు కదా. ఆ పదానికి అర్థం ఇచ్చే పదంగా తయారు. నా కత్తి, నా యొక్క కోపము. ఇక్కడ కూడా మేము మొదటి అక్షరాన్ని ముట్టుకోము. 3వ అక్షరం రెండవ అక్షరంగాను, రెండవ అక్షరము 3వ అక్షరంగాను మారి
ఈ నా వచ్చేసి ప్రథమ స్థానంలోనే ఉంది. నా కసి, నాకు వాళ్ళ మీద కసి, చిన్నపిల్లలు చాలా గట్టి కసిరి చేయించే వాళ్ళ మీద నా కసి, మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళ మీద నా కసి, నాకు కోపం ఉంది వాళ్ళ మీద, వాళ్ళని ఎలాగైనా వాటి నుంచి తప్పించాలి అని. ఆ నా కసి అనేది, ఆ కసి అనే దానిలో ఉండే పదాలను తీసుకొచ్చేసి టికాగా మార్చి నాసిక, నాసిక అంటే ముక్కు, ఆ విధంగా చేశారు. ప్రథమ అక్షరం మార్చలేదు, రెండవ అక్షరాన్ని మూడవ అక్షరంగా, మూడవ అక్షరాన్ని రెండవ అక్షరంగా తారుమారు చేసి కొత్త పదాలని తయారు చేశారు. అందులో ఇంకొక గ్రూప్ కూడా పెడుతున్నారు. ఏంటంటే ఇది స్థిరంగా ఉండే, వీటిని మనం ఏమీ చెయ్యము. ఎందుకంటే ఇది మొదటి అక్షరము మూడవ అక్షరము ఒకటే కాబట్టి దీన్ని ఇప్పించి అటు అప్పించి ఇది తిప్పినా కూడా మళ్ళీ అదే పదం వస్తుంది. ముఖము, జలజ, అవే పదాలు వచ్చినాయి. ఈ విభాగంలో అక్షరాలు మాటలో మాట దాక్కుందని చూసాగా, రెండు అక్షరాలు అటు ఇటు తీసేసి కొత్త పదం పెట్టాము అని అనుకుంటే, ఇక్కడ ఉన్నవి ఏమంటున్నాయి? మొదటి అక్షరం ఉంచడంలో ఏముందమ్మా, మేము చివరి అక్షరాన్ని కదిలించకుండా చివరి స్థానంలోనే ఉంచి ముందున్న ఒకటో రెండు అక్షరాలని, రెండవ అక్షరాన్ని ప్రథమాక్షరంగా, ప్రథమాక్షరాన్ని ద్వితీయాక్షరంగా మార్చి మేము కూడా పదాలు చేస్తాము. కావాలంటే చూసుకున్నాను రండి అనేసి ఇదేం చేస్తున్నాయి, ఇక్కడ దీన్ని చివరి అక్షరాన్ని ముట్టండి. జా అనేది ప్రథమాక్షరంగా ఉన్నది ఇప్పుడు ద్వితీయాక్షరంగా ఉంటాం. ద్వితీయాక్షరంగా ఉన్నది ప్రథమాక్షరంగా ఉంటుంది. ము అనేది ప్రథమాక్షరం వచ్చింది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ దు అనేది యథాస్థానంలో ఉంది, పు అనేది ప్రథమాక్షరం అయింది, సు అనేది ద్వితీయాక్షరం అయింది, ఈ దు వచ్చేసింది. ఇక్కడ అదే విధంగా ఈ తి అనేది కదలేదు, చివరి అక్షరం. ఈ తా అనేది ప్రథమాక్షరం అయింది, వా అనేది ద్వితీయాక్షరం అయింది, తి తన స్థానంలో వచ్చేసింది. ఇక్కడ కూడా అంటే ము కదలేదు, ద్వితీయాక్షరమైన రా వచ్చింది, ప్రథమాక్షరం ద్వితీయాక్షరంగా మారింది. వల్ల జగము అనే పదం నుంచి గజము అనే పదం మన కొత్త అక్షరాలని ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. సుగుడు అనే సుగంభర్చి అనే పదం నుంచి కుసుడు, లవకుశుల్లో కుసుడు వచ్చేసింది. వసతి, వసతి బాగా ఉందా, వసతి గృహాలు అంటూ ఉంటాం కదండి, దాని నుంచి సవతి, రాజులకి ఇదివరకు బహుభార్యాత్వం ఉన్నప్పుడు ఒక భార్య ఇంకో భార్య సవతి అని పిలిచారు. పరము, చెయ్యి, అది వచ్చేసి రకం, విధముగా మారిపోయింది. ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు కూడా ఇంకొక గ్రూప్ పెట్టారు. ఇక్కడ ఏ గ్రూప్ పెట్టినట్టుగానే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అవి చేసినవి బాగానే ఉంది, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తెచ్చేసింది, వాటికంటే మేము ఇంకా పవర్ఫుల్. ఒక 3 అక్షరాలు ఉన్నాయి, మేము ఒక అక్షరం తీసేస్తాం, పొమ్మంటాం, దాన్ని పొమ్మని ఇంకో పదం చేసుకుంటాం, మాకు ఇంకా చాతుర్యం ఉంది అంటూ అవేం చేస్తున్నాయి. ఇక్కడ కిందలో పాతాళం, పాతాళ లోకము కింద దీనిలోంచి ఈ పా అనే అక్షరాన్ని తొలగించేసి తాళం అంటే, విరాగిలో కూడా పి అనే అక్షరాన్ని తీసేసి రాగి, కాపర్, మెటల్ గా మార్చి, విరక్తితో ఉన్న మనిషిని తీసుకొచ్చేసి వీ దోసేసి దాన్ని ఒక మెటల్ లోహంగా మార్చి, ఇవి రెండు ఇలా ఉంటే అతని కంటే ఘనుడు ఆ జంట మల్లన్న అన్న సామెత మీరందరూ వినుంటారు. అదేవిధంగా తాడి దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉన్నాడు అని కూడా వినుంటారు. ఆ సామెతలని అన్వయిస్తూ
ఈ మూడో విభాగం ఏం చేస్తుందంటే మేము రెండు పదాలుగా ఉన్నాము, కానీ ఈ రెండు పదాలు కూడా ఒక పదం నుంచే ఏర్పడ్డాయి. మేము ఆ పదంలో ఉన్న ఒక అక్షరాన్ని మరొకసారి ఉపయోగించి రెండు పదాలుగా మారాము. మీరు కనుక కనుక్కోగలిగితే వాటిలోంచి ఉన్న ఒక అక్షరాన్ని తీసివేసి ఆ పదాన్ని ఇక్కడ రాయండి అని అంటున్నాయి. ఇది ఏంటి? కళ, లత. ఇందులో క, ల, ల, త, కళలత నుంచి మనం ఇలా నేను తీసివేస్తే కళత. కాపుపురం దీని నుంచి ఒక పూని తీసేస్తే కాపురం. ఇక్కడ వస సతి దీనిలోంచి ఒక తాను తీసేస్తే ఇది కూడా తీసేయచ్చు. ఈ పదం నుంచి అయినా తీయవచ్చు, ఈ పదం నుంచి అయినా. అలాగే నిమి మహముని, మిష కారణం, రీజన్. దీని నుంచి కూడా ఒకటి తీసేస్తే నిమిషము 1 minute అవుతుంది. ఈ పదాలు ఈ కలత అనే పదం నుంచే ఒక లాని అప్పు తెచ్చేసుకుని రెండు పదాలుగా ఉన్నాయి. ఇక్కడ కూడా పూని అప్పు తెచ్చేసుకుని రెండు పదాలుగా ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఈ విధంగా ఒక అక్షరాన్ని, అందులో ఉన్న గుడితో ఉన్న అక్షరాన్ని, అందులో ఉన్న మాత్రతో ఉన్న అక్షరాన్ని తీసుకుని ఒకదాన్ని కలుపుకుని కొత్తగా రెండు పదాలుగా విభజింపబడ్డాయి. ఇది ఒక విధానం. అయితే ఈ కింద వీటన్నిటికంటే చాలా గొప్పదైన ఉంది. సరే అమ్మా, బాగానే చేశారు, అటు తిప్పారు ఇటు తిప్పారు, లేకపోతే ఒకదాన్ని తోసేశారు, లేకపోతే ఒకదాన్ని చేర్చుకున్నారు. నేను అవేమీ చెయ్యను. కానీ అలాగే ఉండండి, అలాగే చూస్తూ ఉండండి. చిన్న వ్యాకరణ విశేషంతో నేను ఇందులో విపరీత అర్థం, ఈ అర్థం కాకుండా వ్యతిరేక అర్థం ఇచ్చే పదాన్ని మీకు చూపిస్తాను. చూడండి. అంటూ ఈ కలివిడి అంటే మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, కలిసి మెలిసి ఉన్నారు అని. అందులోంచి ఈ కలి కొంచెం దూరం అయిపోయి విడి అని ఇంకో పదాన్ని ఏర్పడింది. కలి విడి రెండు పదాలు బాగానే ఉన్నాయి, కానీ అర్థం దగ్గరికి వచ్చేప్పటికి కలివిడి అన్నదేమో ఐకమత్యంగా ఉన్నాము అని చెప్తుంటే, విడి అనేదేమో మేము విడివిడిగా ఉన్నాము, మా దగ్గర సఖ్యత లేదు అని చెప్తాను. ఈ విధంగా మనకు మాటలోని మాట ఎన్నో విశేషాలని చెప్తుంది. ఇదే విధంగా మీకు ఇంకొన్ని మాటలు కనుక తెలిస్తే, ఇంకొక కొత్త విధానంగా తెలిస్తే, మీరు కనుక కామెంట్స్ రూపంలో రాస్తే నేను దాన్ని నేర్చుకుని తెలుగు తల్లి పాదాల ముందు అర్పిద్దాం. ఇప్పటికి ఉంటానండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా ఉంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.